సో ఇందులో ఏంటంటే జస్ట్ ఈ టోటల్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. ఇందులో ఒక 10 స్టూడెంట్స్ నేమ్స్, వాళ్ళకి ఈ రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ ఎంటర్ చేసి ఉంచాం. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్ ఈ 4 ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి ఒక షీట్ని నేను మీకు మెటీరియల్లో ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. ఒకసారి మీరు రిఫర్ చేయాలనుకుంటే రిఫర్ చేసుకోవచ్చు. అది పేజ్ నెంబర్ 13. ఇప్పుడు కాదు, మీరు ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత రిఫర్ చేయండి ఒకసారి. సో ప్రస్తుతం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ టోటల్కి ఫార్ములా రాయాలి. ఇక్కడ జే కాలం సెకండ్ రో, J2లో ఇక్కడ నేను అంటే ఈ సెల్లో దీని పేరేంటి, ఈ సెల్ నేమ్ ఏంటి, J2. అది ఇక్కడ మనకు తెలుస్తుంది J2 అని. లేదనుకుంటే J కాలము సెకండ్ రో కాబట్టి J2 అని పిలుస్తాం దీన్ని. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆటో సమ్మన్ ఉంది, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఒకసారి, C2 నుంచి, ఎక్కడి నుంచి C2 అంటే C2 అంటే ఇదే కదా, C2 నుంచి I2 వరకు. I2 అంటే కంప్యూటర్స్ వరకు. మొత్తం ఉన్నదంతా కూడా టోటల్ చేస్తాను ఉంటుంది. అంటే ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ C2 టు I2. ఇక్కడ చూడండి మీకు క్లారిటీ ఉంది. ఇక్కడ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ C2 కోలన్ I2. జస్ట్ ఎంటర్. వచ్చేసింది టోటల్ 630 అని. జస్ట్ ఈ కార్నర్లో మనం మౌస్ పాయింటర్ ప్లేస్ చేసి జస్ట్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా అయితే ఎలా ఉంది, చాలా థిక్గా ఉన్నటువంటి ప్లస్ సింబల్ ఉంది. మన కర్సర్ చూస్తే ఎలా ఉంది, థిక్గా ఉంది. జస్ట్ అలా దాన్ని ఆ కార్నర్ తీసుకెళ్ళగానే ఏమైంది, స్లిమ్గా ఉన్నటువంటి ఒక ప్లస్ సింబల్ అయింది. జస్ట్ అలా క్లిక్ చేసి అలా డ్రాగ్ చేయండి. సో అదే ఫార్ములా కాపీ అయిపోయింది. మనకి ఆటోమేటిక్గా టోటల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇది టోటల్ ఫైండ్ అవుట్ చేయడం. దీంతో ఇప్పుడు ఏంటి, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ అక్కడ ఈ ఆటో సమ్ పక్కన చిన్న డాట్లా ఉంది చూసారా, జస్ట్ దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు యావరేజ్ అనండి. ఏమంటారు, యావరేజ్. అయితే ఇక్కడ యావరేజ్లో చిన్న మెలిక ఉంది. ఏంటంటే ఇది యావరేజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటుంది, C2 అంటే తెలుగు నుంచి J2 అంటే ఏంటి ఉంది, అందులో టోటల్ ఉంది. J2లో ఏముంది, ఇది J కదా, Jలో ఏముంది, టోటల్ ఉంది. టోటల్ని కూడా తీసుకుంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ J2లో J తీసేసి I పెట్టాలి, ఎంటర్. సో J తీసేసి ఏం ప్లేస్ చేసాం, I ప్లేస్ చేసాం. జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి విడిచిపెట్టాను. ఇది. సో ఈ విధంగా మనం యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో యావరేజ్కి ఇంకొక ఫార్ములా ఉంది. జనరల్గా మనం తెలుగు మీడియం వాళ్ళు అయితే చెప్తాం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని. ఇంగ్లీష్లో అయితే టోటల్ మార్క్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏంటి, టోటల్ మార్క్స్ అంటే ఇక్కడ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని, 1 2 3 4 5 6 7. సో ఇక్కడ ఏం చేయాలి, ఈక్వల్స్ టు, ఎందుకంటే ప్రతి ఫార్ములా కూడా ఈక్వల్స్ టు సైన్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈక్వల్స్ టు J2. టోటల్ అనేది J2లో ఉంది కదా, J2 మీద క్లిక్ చేశాను. బై ఎన్ని సబ్జెక్ట్స్, 7 సబ్జెక్ట్స్, ఎంటర్. సో జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసండి. అంటే మీరు ఇలా ఫార్ములా ఇచ్చినా సరే, ఫార్ములా కాకుండా మీరు ఒకవేళ యావరేజ్ అన్న ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి చూసారు, ఆల్రెడీ ప్రీడిఫైన్ అంటే ఆల్రెడీ డిజైన్ చేసిన ఉన్నాయి చూసారు, జస్ట్ దీని మీద క్లిక్ చేసి మీరు యావరేజ్ అన్నా సరే ప్రాబ్లం లేదు. మీరు దీని మీద క్లిక్ చేసి యావరేజ్ అన్నా ఓకే, లేదనుకుంటే ఇక్కడ ఫంక్షన్ ఈక్వల్స్ టు J2/7 అని ఇచ్చినా ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డిలీట్ చేస్తాను. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా నీ డేటా అంతా కూడా డిలీట్ చేసేస్తాను. చేసేసి ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ క్లిక్ చేసి ఏం చేస్తున్నాను, ఆటో సమ్ మీద క్లిక్ చేసి యావరేజ్లో J తీసేసి ఇక్కడ ఏం ప్లేస్ చేస్తున్నాం, I ప్లేస్ చేస్తున్నాం. J తీసేసాను, I ప్లేస్ చేశాను, ఎంటర్. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఈ కార్నర్లో క్లిక్ చేసి డ్రాగ్ చేసేస్తే అయిపోయింది, యావరేజ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ రిజల్ట్ అండి, ఇది ఇంపార్టెంట్. రిజల్ట్ ఇక్కడ మీరు ఇఫ్ కండిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మీరు ఇక్కడ అంటే ఈ దీనికి ఒక ఫార్ములా అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో దానికి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫార్ములా స్టార్ట్ చేసే ముందు మన రిజల్ట్ని పాస్ ఆర్ ఫెయిల్ అనే రెండు పదాలతో డిఫైన్ చేస్తాం. ఎవరైనా రిజల్ట్ ఏంటంటే ఇద్దరు పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్తారు మీకు. సో ఇక్కడ మనకి రిజల్ట్ కూడా ఏంటంటే ఇద్దరు పాస్ అని కానీ ఫెయిల్ అని కానీ రావాలి. ఒకరు పాస్ అయ్యింది ఫెయిల్ అయింది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళకి ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్లో వచ్చిన లీస్ట్ మార్క్స్ని బేస్ చేసుకుని వస్తుంది. సో లీస్ట్ మార్క్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లోన వాళ్ళకి 35 కన్నా తక్కువ మార్క్స్ వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లోన 35 కన్నా మినిమం మార్క్స్ 35 వస్తే వాళ్ళు పాస్ అయినట్లు. ఏ ఒక్క సబ్జెక్ట్లోనైనా సరే వాళ్ళకి 35 కన్నా తక్కువ వస్తే వాళ్ళు ఫెయిల్ అయినట్టు. అంటే ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి అన్ని సబ్జెక్టులోనూ 99s వచ్చాయి, ఎక్సెప్ట్ ఒక సబ్జెక్ట్లో మాత్రం 30 వచ్చాయి, కొన్ని 34 వచ్చాయి.
ఆయన మనం ఫెయిల్ అనే అంటాం తప్ప ఫస్ట్ క్లాస్ అని కానీ సెకండ్ క్లాస్ అని కానీ పాస్ అని కానీ చెప్పం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏం చేయాలంటే మనం ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ ఏవవుతున్నాయో అవి 35 కన్నా ఎక్కువ తక్కువ అనేది మనం చెక్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈక్వల్స్ టు ఇఫ్ అనే ఫంక్షన్ స్టార్ట్ చేసాం, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్, జస్ట్ ఇఫ్ లోపల క్లిక్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎండ్ ఎందుకు యూజ్ చేసాం అంటే మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నాం ఇఫ్లో, కాబట్టి మనం ఎండ్ యూజ్ చేసాం అన్నమాట. ఇఫ్ ఎండ్ అందులో ఏం చేస్తున్నాను, ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, C2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. అంటే C2 అంటే తెలుగు సబ్జెక్ట్లో 35 కన్నా ఎక్కువ లేదా సమానం వచ్చాయి అంటే అని చెక్ చేస్తున్నాం, కామా అలాగే D2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. సో C2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 అయి ఉండి, D2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 అయి ఉండి, అలాగే E2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35, E2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అయి ఉండి, F2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35, కామా G2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35, కామా H2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35, కామా I2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. సో C2, D2, E2, F2, G2, H2, I2 ఈ అన్ని సబ్జెక్ట్స్లోన 35 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే వాడు ఏంటి, పాస్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే బ్రాకెట్ బయటకు వచ్చాను, కామా డబుల్ కొటేషన్స్లో ఇక్కడ ఏం రాస్తున్నాం, పాస్ అని రాస్తున్నాం, కామా ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయిపోతే అంటే ఇందులో ఏ ఒక్క సబ్జెక్ట్లోనైనా సరే 35 కన్నా తక్కువ వచ్చినట్లయితే ఫెయిల్, అంతే, ఎంటర్. ఇప్పుడు చూడండి రిజల్ట్ ఏమైనా వచ్చింది, పాస్ అని వచ్చిందండి. జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాం, అందరూ పాసే వచ్చారు ఎక్సెప్ట్ లాస్ట్ పర్సన్. ఆ లాస్ట్ పర్సన్ మాత్రం ఫెయిల్ అయ్యారనమాట. సో ఇది రిజల్ట్కి ఫార్ములా. మరి ఇది ఫార్ములా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సంతోష్ సార్కి ఇక్కడ ఏం చేస్తున్నాను, 99 ఉన్నాయి కదా కంప్యూటర్స్లో, ఇక్కడ ఏం చేస్తాను 34 వేస్తున్నాను, 34 ఎంటర్. సో యాజ్ సూన్ యాజ్ అంటే నేను 34 అనేది ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమొచ్చింది, ఆటోమేటిక్గా ఫెయిల్ కింద మారిపోయింది. సో ఇప్పుడు నేను 35 వేస్తున్నాను, పాస్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ 34 వేసాను, ఫెయిల్. ఇక్కడ 35 వేసాను, పాస్. యాజ్ యూజువల్గా 100 పాస్. సో ఇది నెక్స్ట్. ఇప్పుడు అసలైంది గ్రేడ్ అంటే జనరల్గా అవుట్ స్టాండింగ్, ఏ గ్రేడ్, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడు, ఈ గ్రేడు, ఎఫ్ గ్రేడ్ అని మొత్తం 5 గ్రేడింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ అంటే 85% కన్నా ఎక్కువ వస్తే, అంటే యావరేజ్ 85% కన్నా ఎక్కువ వస్తే అది అవుట్ స్టాండింగ్. 75% కంటే ఎక్కువ వస్తే అది ఏ గ్రేడ్, 66% కన్నా ఎక్కువ వస్తే బి గ్రేడు, 57% కన్నా ఎక్కువ వస్తే సి గ్రేడు, 47 కన్నా ఎక్కువ వస్తే డి, 35 కన్నా ఎక్కువ వస్తే ఈ, 35 కన్నా తక్కువ వస్తే ఎఫ్ గ్రేడ్ అంటే ఫెయిల్ అని అర్థం అనమాట. సో దీనికి ఇప్పుడు మనం ఒక ఫార్ములా రాయాల్సి ఉంటుంది, ఈక్వల్స్ టు ఇఫ్ అండ్ ఇప్పుడేంటి K2 అంటే యావరేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు K2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 85 కన్నా ఎక్కువ అయి ఉండి, కామా K2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 85 అయి ఉండి, అలాగే L2 అనేది ఏమవ్వాలి మనకి, ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. సో L2 ఈక్వల్స్ టు పాస్. L2 ఈక్వల్స్ టు పాస్ అయితే అప్పుడు దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం, అవుట్ స్టాండింగ్ అనే గ్రేడ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూసుకోండి మీరు ఫార్ములాని, ఇక్కడ చూస్తే మీకు క్లమ్జీగా ఉంటుంది. ఈక్వల్స్ టు అండ్ K2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35, L2 ఈక్వల్స్ టు పాస్ అయితే ఓ గ్రేడ్. కాకపోయినా అంటే ఇది ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ సేమ్ K2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 75. ఇప్పుడు 75 కన్నా ఎక్కువైతే ఏ గ్రేడ్ 75, కామా L2
ఈక్వల్స్ టు పాస్. L2 ఈక్వల్స్ టు పాస్ అయితే బ్రాకెట్ క్లోజ్ చేసి కామా, ఇప్పుడేంటి ఇంతకుముందు మనం ఏం చేసాం, 85 కన్నా ఎక్కువ వచ్చి పాస్ అయితే ఓ గ్రేడ్ అన్నాం. ఇప్పుడు 75 కన్నా ఎక్కువ వచ్చి పాస్ అయితే ఏం గ్రేడ్ అంటున్నాం, ఏ గ్రేడ్. కామా ఇఫ్ మళ్ళీ అండ్ ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ సేమ్ K2నే, ప్రతిసారి K2నే చెక్ చేయాలి. K2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఈసారి అంతా 66 అయ్యుండి కామా L2 ఈక్వల్స్ టు, ఖచ్చితంగా కూడా ఇది పాస్ అయి ఉండాలి. ఫెయిల్ అయితే మరి గ్రేడ్ ఉండదు, ఎందుకంటే వాడికి F గ్రేడ్ అనమాట ఫెయిల్ అయిపోతే. కామా పాస్ అయిపోయింది. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం. కామా ఇప్పుడేంటి, ఒకవేళ 66 కన్నా ఎక్కువ వస్తే ఏ గ్రేడు, బి గ్రేడ్ అంట, బి గ్రేడ్. కామా మళ్ళీ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ ఈసారి ఏంటి, K2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 57% అంటే 57% కన్నా ఎక్కువ వచ్చి కామా L2 ఈక్వల్స్ టు పాస్. L2 పాస్ అయ్యి ఉంటే బ్రాకెట్ క్లోజ్ కామా ఇప్పుడేంటి, బి అయిపోయింది, సి గ్రేడ్. కామా ఇంకేమున్నాయి, ఇంకా 3 గ్రేడ్లు ఉన్నాయి. ఆ మూడింటిని డిఫైన్ చేసేస్తే మన పని అయిపోయినట్లే. ఏంటి నెక్స్ట్ది, ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ K2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 57 అయింది కదా, 57 అయిందంటే దానికన్నా కింద ఇంకంత 47 గ్రేటర్ దాన్ ఈక్వల్ 47 అవుతూ రిజల్ట్ వచ్చి పాస్ అవ్వాలి. అంటే L2 ఈక్వల్స్ టు పాస్ అవ్వాలి. L2 ఈక్వల్స్ టు పాస్ అయి ఉంటే క్లోజ్ చేసేసి బ్రాకెట్ కామా కొటేషన్స్లో ఏం రాస్తాం, డి గ్రేడ్. కామా మళ్ళీ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ ఇంకేమున్నాయి, మళ్ళీ సేమ్ K2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈసారి అంతా 47 తర్వాత 35 కన్నా ఎక్కువ ఉండి కామా L2 ఈక్వల్స్ టు పాస్ అయి ఉంటే, L2 ఈక్వల్స్ టు పాస్ అయి ఉంటే ఏంటిది, కామా సిడి అయిపోయింది కదా, ఇప్పుడు ఈ గ్రేడ్. ఈ నెక్స్ట్ ఇఫ్, నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ కాదు ఈసారి ఆర్ ఇవ్వాలి, ఓఆర్ ఇఫ్ ఆర్ ఓపెన్ బ్రాకెట్ K2 లెస్ దాన్ 35, K2 లెస్ దాన్ 35 అయి ఉండి కామా L2 ఈక్వల్స్ టు ఫెయిల్ అయినట్లయితే, L2 ఈక్వల్స్ టు ఫెయిల్ అయినట్లయితే మనం డిఫైన్ చేయాల్సింది ఏంటి, ఎఫ్ గ్రేడ్. మనం డిఫైన్ చేయాల్సింది ఏంటి, ఎఫ్ గ్రేడ్. సో మనం ఎన్ని బ్రాకెట్లు ఓపెన్ చేసాం, ఇదే క్లైమాక్స్ లాస్ట్. కాబట్టి మనం ఏంటి, ఎన్ని బ్రాకెట్లు ఓపెన్ చేసాం అన్ని బ్రాకెట్లు క్లోజ్ చేయాలి. 1 2 3 4 5 6 7 ఎంటర్. ఎస్, సో ఇక్కడ అవ్వట్లేదు. మనం ఈక్వల్ టు తోటి స్టార్ట్ చేసాం కదా, ఒకసారి చెక్ చేయండి ఫార్ములాని. ఈక్వల్స్ టు ఇఫ్ అండ్ K2 ఈక్వల్స్ టు 85, L2 ఈక్వల్స్ టు పాస్ అయితే ఓ గ్రేడ్. ఇఫ్ అండ్ K2 ఈక్వల్స్ టు 70 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 75, L2 ఈక్వల్స్ టు పాస్ అయితే ఏ గ్రేడ్. సరిపోయింది కదా. ఈక్వల్స్ టు ఇఫ్ అండ్ K2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 66, L2 ఈక్వల్స్ టు పాస్ బి గ్రేడ్. ఇఫ్ అండ్ K2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 57, L2 ఈక్వల్స్ టు పాస్ సి గ్రేడ్. If and K2 equals to K2 greater than equals to 47, L2 equals to pass D grade. If and K2 greater than equals to 35, L2 equals to pass
ఈ గ్రేడ్ ఇక్కడ కామా పెట్టలేదండి. ఇఫ్ ఆర్ ఓకే ఇప్పుడు సరిపోవచ్చు. ఇక్కడ ఓ గ్రేడ్ అని వచ్చిందండి. జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసేస్తున్నాను. ఓ గ్రేడు డి ఈ గ్రేడ్, బి గ్రేడ్, ఓ గ్రేడ్, ఏ గ్రేడ్, ఓ గ్రేడ్, ఈఏఎఫ్ సరిపోయి ఆల్మోస్ట్ అన్నీ సరిపోయినాయి. ఏ వచ్చింది, బి వచ్చింది, సి గ్రేడ్ ఎక్కడ రాలేదు మనకి ఎవరికి. సి గ్రేడ్ అంటే రేంజ్ ఎంత చెప్పాను చూడండి ఒకసారి. సి గ్రేడ్ అంటే 57 కన్నా, అంటే యావరేజ్ అని 57 కన్నా ఎక్కువే ఉండాలి. వీళ్ళు చాలామందికి వచ్చేటప్పుడు నేను ఏం చేస్తానంటే సంతోష్ సార్కి కొద్ది పెంచుదాం 80. ఈ డీకి వెళ్ళిపోయింది ఒకసారి, 60 ఇద్దాం. ఈకి వచ్చింది ఓసిడిఈ కదా, కొంచెం అండి 80 కూడా 80 ఇవ్వండి. 80 ఓకే. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి గ్రేడ్ కావాలి. డి గ్రేడ్ కావాలంటే ఇక్కడ ఉన్న వాటిలో దీన్ని డి గ్రేడ్ చేసాం. అవుట్ స్టాండింగ్ నుంచి డి గ్రేడ్ తీసుకొస్తున్నాం. 55 ఏ గ్రేడ్కి వచ్చింది, 55 బి గ్రేడ్కి వచ్చింది, 45 సి గ్రేడ్, 45 డి గ్రేడ్. మనకి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డిఈఎఫ్ అన్ని గ్రేడ్లు ఉన్నాయన్నమాట మన దగ్గర. సో ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ మారుస్తుంటే ఆటోమేటిక్గా టోటల్ మారుతుంది, యావరేజ్ మారుతుంది, రిజల్ట్ మారుతుంది, అలాగే గ్రేడ్ కూడా మారుతుంది. అయితే ఇక్కడ యావరేజ్ చూసుకుంటే చూడండి ఒకసారి, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 86.4286 అని ఉంది. ఇలా కాకుండా అన్నిటికీ ఒకేలా చూపించాలనుకుంటే సెలెక్ట్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి డిక్రీజు ఇంక్రీజ్ అని చెప్పాం డెసిమల్ వాల్యూస్. లేదు ఇక్కడ అవ్వట్లేదు, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా ఉన్నాయండి, అంటే ఇటుపక్క వాటిని ప్రెస్ చేయించడం, తగ్గడం అవ్వట్లేదు, ఇక్కడ చూడండి పెంచడం అవుతుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేశాను, ఇంక్రీజ్ చేశాను 2 వాల్యూస్. సో ఇప్పుడు ఏంటి, అంతా ఫార్మల్గా యూనిఫామ్గా ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ జస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మొత్తం అందరి పిల్లలకి కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా టోటల్స్ ఏంటి, యావరేజ్లు ఏంటి, వాళ్ళు పాసా ఫెయిలా, వాళ్ళ గ్రేడ్ ఏంటి, అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి 85% కన్నా ఎక్కువ వస్తాయి. ఏ గ్రేడ్ అంటే ఏంటి 75 కన్నా ఎక్కువ వస్తాయి. బి గ్రేడ్ అనేది ఏంటి 66 కన్నా ఎక్కువ వస్తాయి. సి గ్రేడ్ అనేది 57 కన్నా ఎక్కువ వస్తాయి. డి గ్రేడ్ అనేది 47 కన్నా ఎక్కువ వస్తాయి. దాని తర్వాత ఈ గ్రేడ్ అనేది 35 కన్నా ఎక్కువ వస్తాయి. ఎఫ్ గ్రేడ్ అనేది ఫెయిల్ అయిపోతాయి. సో ఇలా మనం టేబుల్ అనేది రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్లో మ్యాక్సిమం మార్క్స్ ఎవరికి వచ్చాయి, మినిమం మార్క్స్ ఎవరికి వచ్చాయో తెలుసుకోవాలనుకోండి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, మ్యాక్స్ ఇక్కడ మిన్ ఇక్కడ మనకి మ్యాక్స్ ఎవరికి వచ్చినా మినిమం ఎక్కడ ఎవరికి వచ్చాయని కనుక్కోవాలన్నమాట. మ్యాక్స్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫార్ములాస్ దగ్గర క్లిక్ చేసామంటానంటే మ్యాక్స్ అన్నాను, ఎంటర్. సో మ్యాక్స్ మార్క్స్ ఎవరికి వచ్చి, అలాగే ఇక్కడ క్లిక్ చేసి మిన్ అంటున్నాను, క్లిక్ చేసి మిన్లో ఏంటంటే దీన్ని తీసేసి జస్ట్ ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఇందులో మనకి తక్కువ ఎవరికి వచ్చాయో వాళ్ళు మినిమం మార్క్స్ అనమాట. క్లిక్ చేసి డ్రాగ్ చేసాను సరిపోతుంది. ఎందుకు అవ్వట్లేదు, ఇప్పుడు అయింది. సో అందులో మినిమం మార్క్స్ ఎవరికి వచ్చి వాళ్ళు. సో మినిమం మార్క్స్ ఎన్ని, మినిమం మార్క్స్ 2, ఇది మ్యాక్సిమం మార్క్స్ 99 ఇది. సో ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. జస్ట్ దీన్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఏమొచ్చినాయి, అన్ని సబ్జెక్ట్స్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చి వాళ్ళందరూ వచ్చాయి. అలా ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అన్ని సబ్జెక్టులో లీస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చో వాళ్ళది వచ్చింది అనమాట. సో ఇలా మ్యాక్సిమం మినిమము కనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ సీరియల్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఎంతమంది ఉన్నారో కావాలనుకుంటే మనం ఇక్కడ టోటల్ అని ఇచ్చుకోవచ్చు. టోటల్ అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, కౌంట్ అని ఉంటుంది ఆప్షన్, కౌంట్ నెంబర్స్, కౌంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంటర్. ఓకే ఇది కౌంట్ నెంబర్స్ కదా, నెంబర్స్ ఇక్కడ ఇచ్చుకోండి. ఇక్కడ కౌంట్ అన్న ఆప్షన్ ఇవ్వండి, కౌంట్ నెంబర్స్, ఎంటర్. మొత్తం ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు నాతో అనమాట. ఓకేనా. సో ఇవి బేసిక్ ఫార్ములాస్. ఇక్కడ చూడండి, ఆటో సమ్ మీకు తెలుసు టోటల్ కనుక్కోవడానికి. క్లిక్ చేసి ఇక్కడ ఏంటి యావరేజ్ కనుక్కోవడానికి, కౌంట్ నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కనుక్కోవడం కోసం, మ్యాక్సిమం కనుక్కోవడానికి, మినిమం కనుక్కోవడానికి.